వాడు ఆ దేవుడు స్వామి అని అంటున్నాడు. సహస్ర కిరీటాలను పొందినటువంటి వాడు, విశ్వరూపం కలిగినటువంటి వాడు, మహాకాంతియుక్తుడైనటువంటి వాడు. ఈ విధంగా అనేక వర్ణాలతోని అందరు దేవతలందరికీ కూడా స్వామి అయినటువంటి వాడు, అవ్యక్తాభిమాని అయినటువంటి లక్ష్మీదేవికి కూడా, లక్ష్మీదేవి కంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయన అని భీష్మాచార్యుల వారు కృష్ణుడి ముందట చెప్తున్నాడట. కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా ఆ యుధిష్ఠిరుడికి. ఈ విధంగా ఆ ప్రభు అయినటువంటి ఆ నారాయణుడు మొదలు జలాన్ని సృష్టించినాడు, నీటిని. తర్వాత అనంతరము భగవంతుడు తానే ఆ జలము లోపల, ఆ జలము దాని నుండే బ్రహ్మదేవుని సృష్టించినాడు నాయన. చతుర్ముఖ బ్రహ్మదేవుడు స్వతహా సర్వలోకాలను భగవంతుడు ఈ విధంగా ఎప్పుడైతే ఆ భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణి సృష్టిస్తే, చతుర్ముఖ బ్రహ్మదేవుడు సర్వలోకాలను తాను సృజించినాడయ్యా, సృష్టింపజేసినాడు. ఈ విధంగా ఆది కాలము లోపలనే ఈ విధంగా లోకాలన్నీ కూడా ఉద్భవమైనాయి స్వామి. ప్రళయ కాలం వచ్చినప్పుడు స్థావర జంగమ ఇవన్నీ కూడా నష్టమైనప్పుడు, చరాచరమైనటువంటి యొక్క జగత్తంతా కూడా నష్టమైనప్పుడు, బ్రహ్మాది దేవతలందరూ కూడా వాళ్ళు నష్టులైనప్పుడు, ప్రళయ కాలం లోపల మహత్తత్వము ప్రకృతి లయ, ప్రకృతి లోపల లయమైనప్పుడు అప్పుడు సర్వస్వామి అయిన ఆ యొక్క నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. ఈ విధంగా ఈ దేవతలందరూ కూడా నారాయణ యొక్క అంగము నుండే ఉత్పన్నులైనటువంటి వాళ్ళు నాయన అని ఈ విధంగా చెప్తున్నారు. ఓ రాజా, ఏదైతే ఈ యొక్క ద్విలోకం ఉన్నదో ఆ ద్విలోకమే వాడి యొక్క శిరస్సు, అంతరిక్షమే వాడి యొక్క నాభి, ఈ భూమి వాడి యొక్క పాదాలు, అశ్విని దేవతలే వాడి యొక్క చెవులు, సూర్య చంద్రులు ఉన్నారే ఈ సూర్య చంద్రులే వాడి యొక్క కన్నులు అని ఈ విధంగా చెప్తున్నారు. దేవతలైనటువంటి ఆ యొక్క ఇంద్రాది దేవతలు, ఆ మహాత్ముడి యొక్క ముఖము, తర్వాత ఆ యొక్క మిగతా దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ఆ మహాత్ముడి యొక్క అంగాంగాలని చెప్పి చెప్తున్నారు. హరి యొక్క ఆ సూత్రం అని అంటే మణిగణాలు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా వాడు వ్యాపించి ఉన్నాడు స్వామి. ప్రళయ కాలము కొన లోపల, చివరి లోపల ఆ స్వామి తమస్సు లోపల ఆవృతమైపోయింది. సర్వజ్ఞుడైనటువంటి ఆ యొక్క స్వామి యోగము చేత శ్రేష్టమైనటువంటి మనస్సుతో నారాయణుడే వేదాలతోని అభివ్యక్తుడైనటువంటి వాడు, వేద ప్రవర్తకుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి సృష్టింపజేసినాడు. ఈ విధంగా మహామహిమోపేతుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఈ విధంగా సద్గుణుడైనటువంటి వాడు, చ్యుతి నాశనం లేనటువంటి వాడు, ఈ విధంగా సర్వాధ్యక్షుడైనటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ తాను సనత్కుమారులను, రుద్రదేవుణ్ణి, తపోధనులైనటువంటి ఆ యొక్క సప్త ఋషులను వాళ్ళందరినీ కూడా సృష్టింపజేసినాడు. అనంతరము బ్రహ్మదేవ ఈ ప్రజలందరినీ కూడా, బ్రహ్మదేవుడు ప్రజలందరినీ కూడా సృష్టింపజేసినాడట. అదే విధంగా యుధిష్ఠిర వినవయ్య యొక్క పరమాత్ముడు బ్రహ్మదేవుణ్ణి నిమిత్తంగా చేసుకుని రుద్రాది దేవతల యొక్క వృందాన్ని వాళ్ళ యొక్క యోగ్యమైనటువంటి కాలం లోపల వాళ్ళందరినీ కూడా సృష్టింపజేసినాడయ్యా మహాత్ముడైనటువంటి. ఈ విధంగా వేదము అనేక రీతిలుగా అది ప్రతిష్ఠింపబడినది అని విధంగా చెప్పి, ఓ భారత వినవయ్య, అనేకమైనటువంటి కోటి లోకాలన్నీ కూడా అవి వెళ్ళిపోయినాయి. అనేకమైనటువంటి కోటి ప్రళయాలు కూడా ఇప్పటి వరకు అయిపోయినాయి.
ఓ రాజా, అనేకమైనటువంటి మన్వంతరాలు, అనేకమైనటువంటి యుగాలు, అనేకమైనటువంటి కల్పాలు అవన్నీ కూడా గడిచిపోయినాయి స్వామి. కాలచక్రము ఏ విధంగానైతే తిరుగుతుందో ఆ విధంగా ఈ యొక్క కాలచక్రము లోపల అవన్నీ కూడా గమనమైపోయినాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క విష్ణు యొక్క అధీనమైపోయింది అని అంటున్నారు. ఈ ప్రభు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మదే, ఈ నారాయణుడే చతుర్ముఖ బ్రహ్మదేవుని సృష్టి చేసి లోకానికి హితం కావాలనేటువంటి ఉద్దేశం చేత తాను క్షీర సముద్రం లోపల తాను వాసం చేస్తున్నాడయ్యా. ఈ విధంగా ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు సర్వలోకాలలో అందరు దేవతలను సృష్టి చేసి తాను పితామహుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క స్వామి నారాయణుడు ఆ పితామహుడి కంటే వాడి తండ్రి కాబట్టి ఈ యొక్క నారాయణుడు ప్రపితామహుడయ్యాడు అనే విధంగా ఆ యొక్క భీష్మాచార్యుల వారు యుధిష్ఠిరుల వారికి తెలుపుతున్నారట. భీష్మాచార్యుల వారు దాన్ని ఇంకా చెప్తున్నారట. అవ్యక్తో వ్యక్తలింగస్థో ఏష భగవాన్ ప్రభు నర నారాయణాంచక్రే ప్రభువాప్యేయ సంహిత అని అన్నారు. స్వతహ అవ్యక్తుడైనటువంటి వాడు ఈ విధంగా ఆ ప్రభువైనటువంటి భగవంతుడు నరనారాయణులు వాళ్ళు సృష్టి స్థితి సంహారం అనేటువంటి దాన్ని చేసినారయ్యా. ఈ విధంగా ఓ యుధిష్ఠిరా, శ్రీహరి మొదలు తాను నారాయణుడు అని అనిపించుకొని తర్వాత బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, తర్వాత సూర్య మొదలైనటువంటి రూపాలను ఈ విధంగా వాళ్లను బ్రహ్మదేవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని యందు ఉన్నాడు, ఇంద్రదేవుడి లోపల ఉన్నాడు, సూర్యుడి లోపల సూర్యాంతర్గతుడై ఉన్నాడు, ధర్మ రాజు లోపల వాడి అంతర్గతుడై ఉన్నాడు. ఈ విధంగా వేద ప్రతిపాద్యుడయ్యాడు నాయన. ఈ విధంగా బహు రూపాలతోని, అనేక రూపాలతోని వాళ్ళ అంతర్యామి అయి ఉన్నాడు స్వామి. ఈ విధంగా సర్వభూతాల అందరి యందు కూడా స్వామి ఉన్నాడు. వేరే వేరే కార్యాల కొరకు అనేక సార్లు తాను ప్రాదుర్భావం చెందినాడు. అనేక సార్లు ఈ విధంగా ఇక్కడ ప్రాదుర్భవించినాడయ్యా ఆయన దివ్యమైనటువంటి దేవతా గణాలతో కూడి తాను ఇక్కడ ఈ పృథివీ పైన, ఈ భూమి పైన తాను అవతారం చేయవలసి వచ్చిందయ్యా. సహస్ర యుగాలు ఎప్పుడైతే సహస్ర యుగాలు పూర్ణమైన తర్వాత ఆ దేవదేవుడైనటువంటి వాడు, జగత్పతి అయినటువంటి వాడు, ముక్తులకు స్వామి అయినటువంటి వాడు, ఆ వాయుదేవుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ కూడా సృష్టింపజేసి మహాకీర్తివంతుడైనటువంటి ఆ యొక్క భగవంతుడు దేవతలను, సప్తఋషులను, ఆ యొక్క శంకరుని, సనత్ కుమారులను, ప్రజాపతులను వాళ్ళందరినీ కూడా సృష్టింపజేసినాడు. ఈ విధంగా అందరికీ కూడా సృష్టికర్త అయినటువంటి వాడైనాడయ్యా. స్థావర జంగమాలకు దేవత, అసుర, ఉరగ, రాక్షసుల వీళ్ళందరినీ కూడా ఎప్పుడైతే నష్టులు కాగానే ప్రళయకాలం కొనాలోపల, ప్రళయకాల మధ్య లోపల ఉండి మహా బలశాలి అయినటువంటి వాడు యుద్ధ కాంక్షతోని ఈ విధంగా అక్కడ ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరంటే మధుకైటభులు. ఆ మధుకైటభులు భగవంతుడితోని వరం పొందినటువంటి వాళ్ళైనారు. ఈ విధంగా వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఈ విధంగా విష్ణుడు కరణ వివరాలతోని జన్మించినటువంటి వాళ్ళని విధంగా అసురులు, అశ్మసారమయమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఈ భూమిని తమ చేతులను బంధించుకొని ఈ పెద్ద సముద్రం లోపల వాళ్ళు పడుకొని ఉన్నారట. పెద్ద సముద్రం లోపల పడుకొని
వాళ్ళిద్దరు కూడా పర్వతాల్లాగా పెరిగిపోయినారు. ఈ విధంగా ఆ యొక్క మధుకైటబులు ఈ విధంగా బ్రహ్మదేవుడితోని ప్రేరితులైనారు. వాయుదేవుడు వాళ్ళ లోపల ప్రవేశం చేసినాడు. వాళ్ళిద్దరు కూడా ద్యులోకాన్ని ఆవరించుకొని వాళ్ళు పెరిగినారయ్యా. బ్రహ్మదేవుడు వాయుదేవుడు వాళ్ళ లోపల ఉన్నాడు. వాయుదేవుడి యొక్క బలం వాళ్ళ లోపల ఉంది. ఈ విధంగా వాళ్ళిద్దరిను పరామర్శ చేయడానికి కొరకని బ్రహ్మదేవుడు అక్కడ వాళ్ళల్లో ఒకళ్ళు మృదువుగా ఉన్నారు, ఒకళ్ళు కఠినంగా ఉన్నారట. అందుకొరకని ఆ సలిలం నుండి ఆ నీళ్లలో నుండి వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చినారట. నావానిది తయోచక్రే సవివో సలిలోద్భవ. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళకు నామకరణం చేసినారట. ఎందుకొరకంటే మృదువు ఉన్నటువంటి వాడు మధుర్నామ, వాడు మృదువుగా ఉన్నాడు కాబట్టి వాడి పేరు మధు అనేటువంటి నామకరణం చేసినాడయ్యా. ఎవడైతే కఠినంగా ఉన్నాడో కఠిన కైస్తవస్వ, కఠినంగా ఉండేటటువంటి వాడు కయ్య, వాడి పేరు ఈ విధంగా ఆ కైటభ అనేటువంటి నామకరణం చేసినారయ్యా. ఈ విధంగా మధు కైటవులు వాళ్ళు గర్విష్ఠులైనారు. ఈ విధంగా రాజా ఒకడు మృదువుగా ఉన్నాడు, ఒకడు కఠినంగా ఉన్నారు. ఇద్దరు వాళ్లకు నామకరణం చేసినారు. నామకరణం చేసిన తర్వాత ఆ మహా అసురులు ఆ ద్యులోకాన్ని వశం చేసుకున్నారు. ద్యులోకాన్ని వశం చేసుకున్నారు. తర్వాత అన్ని లోకాలను వశం చేసుకున్నారు. యుద్ధాన్ని ఆకాంక్షిస్తున్నారు ఆసురులు, మధుకైటములు. ఈ విధంగా సర్వలోక పితామహుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏ కారణమైనటువంటి ఆ యొక్క జలము లోపల ఒక్కసారి అంతర్ధానమైపోయినాడట. బ్రహ్మదేవుడు ఎక్కడికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క నాభి కమలంలో నుండి పుట్టినాడయ్యా. అక్కడ ఏ బురద లేదు, ఏమీ లేదు. బురద లేనటువంటి ఆ యొక్క దాని నుండి కమలం ఉత్పన్నమైంది. దానిలో నుండి సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు తమ యొక్క ఆవాస స్థానమైనటువంటి ఆవాస స్థానం ఏది బ్రహ్మదేవుడికి? ఆ పద్మమే. పద్మము నుండే వాడు జన్మించినాడు. ఈ విధంగా ఆ నారాయణ దేవుడు బ్రహ్మదేవుడు జలగర్భంలో ఉన్నప్పుడే ఈ విధంగా 1000 సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినాడయ్యా. అనంతరం ఈ విధంగా అక్కడ మధుకైటములు ఉండేటటువంటి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళినారు. ఈ విధంగా అక్కడ ఆ పద్మనాభుడు తన ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా ఇప్పుడు 3 లోకాలను ముంచేటటువంటి శక్తి కలదు. ఈ విధంగా 3 లోకాలకు జల ప్రళయం అవుతున్నదా అన్నట్టుగా ఉంది. వాళ్లతోని ఘనఘోరమైనటువంటి యుద్ధమైంది. స్వామికి, నారాయణుడికి, తర్వాత మధుకైటములకు అనేక వర్షాలు, అనేక 1000 సంవత్సరాల యుద్ధమైందట. 1 కాదు, 2 కాదు, 1000 సంవత్సరాలు. ఈ విధంగా యుద్ధము లోపల వాళ్ళు శ్రమను పొందినారు. మధుకైటములు బహుకాలం యుద్ధం చేసి అలసిపోయినారు. అలసిపోయిన తర్వాత నారాయణుని గురించి అంటున్నారు కదా, స్వామి మేము అలసిపోయినాము, మేము నీ వల్లనే మృత్యు పొందుతాము అని అన్నారు. ఈ విధంగా మాకు మరణ భూమి అని అంటే ఈ యొక్క జలమే అని, ఈ విధంగా మమ్మల్ని ఈ యొక్క జలములోనే సంహరించు అని అన్నారట. అప్పుడు ఆ యొక్క స్వామి ఏం చేశాడు? నీతోనే మేము హతులం కావాలి, మేము చావాలి, అంతేకాదు మేము నీ పుత్రులమై ఉంటాలని అన్నారట. అప్పుడు ఆ స్వామి ఈ విధంగా వాళ్ళకు వరం ఇచ్చారు ఆ మధుకైటములకు. ఈ విధంగా వాళ్ళ లోపల వాయుదేవుడు ఆవిష్టమై ఉన్నాడు.
ఈ విధంగా కాబట్టి ఆ ప్రభువు అయినటువంటి నారాయణుడు వాళ్ళ యొక్క మాటలను విని రెండు బాహులతోని వాళ్లను పీడించినాడట. ఇద్దరిని బట్టి ఆ యొక్క తొడలతోని వాళ్లను పీడించి, చేతులతోని పీడించి మధుకైటవులను సంహారం చేసినాడయ్యా. సంహారం చేసి వాళ్ళ రెండు తలలను కొట్టుకునేటట్టు చేసినాడు. రెండు తలలు కొట్టుకున్నాక వాళ్ళ మేధస్సంతా కూడా నీళ్ల లోపల స్రవించుకుపోయిందయ్యా. ఈ విధంగా ఆ నీళ్ళన్నీ కూడా మొత్తం పారుతున్నదయ్యా. ఈ విధంగా ఆ జలమంతా కూడా అన్ని చోట్ల వ్యాపించకపోయింది. అనంతరం ఆ నారాయణుడు అక్కడికి వెళ్ళి అంతర్ధానం పొందినాడు. వివిధమైనటువంటి ప్రజలందరూ కూడా సృష్టి చేసినారు. ఏ రాజన్ వినవయ్యా, ఆ దైత్యుల యొక్క మేధస్సు నుండే ఆవిర్భావమైనటువంటిది కాబట్టి ఆ దినము నుండే ఈ యొక్క భూమికి మేధిని మేధిని అని పేరు వచ్చింది నాయనా అని అన్నారు. ఆ మధుకైటవుల యొక్క మేధస్సు నుండి ఇది ఆ మేధస్సు అంతా కూడా దీని మీద పారింది కాబట్టి ఈ యొక్క భూమికి మేధిని మేధిని అని పేరు వచ్చింది నాయన. ఏ కౌంతేయ వినవయ్యా అని అంటున్నారు ఆ యొక్క భీష్మాచార్యుల వారు. ఈ విధంగా పద్మనాభుడి యొక్క ప్రభావము ఈ భూమి పైన మనుషులందరూ కూడా వాసం చేస్తున్నారయ్యా. శాశ్వతంగా వాళ్ళు ఉన్నారు. స్వామి చెప్తున్నారయ్యా భీష్మాచార్యుల వారు. ఈ విధంగా వరాహావతారం, నరసింహావతారం గురించి వర్ణన చేస్తున్నారు. వరాహావతారం ఎట్లయింది, నరసింహావతారం ఎట్లయింది అని కృష్ణుడి ముందటనే ఆ కృష్ణుడి ఎత్తినటువంటి రూపాల గురించి చెప్తున్నాడు, వర్ణన చేస్తున్నాడు. ఏ కురునందన వినవయ్యా, ఈ కృష్ణ పరమాత్ముడు అనేక సహస్రమైనటువంటి అవతారాలను చేసినాడయ్యా. ఈ విధంగా నా శక్తి ఎంత ఉన్నదో ఆ శక్తి ఉన్నంత నేను చెప్తాను విను అని అంటున్నాడు. ఇప్పుడైతే ప్రళయ ఉదకము లోపల తాను పడుకొని ఉన్నాడు. పద్మనాభుడు తన ఉదరం నుండి ఆ కమలము జన్మించిందో దాని తర్వాత దేవతలు ఋషులు అందరూ కూడా జన్మించినారు. తర్వాత పద్మనాభుడి యొక్క ప్రాదుర్భావం అయిన తర్వాత పుష్కర సంబంధి అయినటువంటి తర్వాత వాణ్ణి ఈ విధంగా పుష్కర సంబంధి ప్రాదుర్భావాన్ని పిలుస్తారు. ప్రాచీనులైనటువంటి దేవతలందరూ కూడా శృతి లోపల దాని గురించి చెప్పబడ్డది నాయన. వరాహావతారం గురించి నేను చెప్తాను విను. ఈ విధంగా మహాత్ముడైనటువంటి శృతిముఖముతోని ఈ విధంగా శృతి అంటే వేదాలు, ఆ వేదాల ముఖముతోని వాడు ప్రాదుర్భావం చెందినాడయ్యా. ఆ దేవోత్తముడైనటువంటి ఆ యొక్క విష్ణువు తాను వరాహావతారాన్ని తీసుకున్నాడయ్యా. పర్వత కాననాల లోపల కూడినటువంటి ఈ యొక్క నీళ్లను ఒక్కసారి పైకెత్తినాడు. ఈ విధంగా వరాహావతారం అంటే ఒక వేదాల యొక్క స్కంధముతో కూడినటువంటిది అని చెప్పినారు. ఈ విధంగా యూపదంశాలతోని తర్వాత దంత క్రతువులతోని ఈ విధంగా ముఖ చక్రాన్ని తాను చింతిస్తూ ఈ విధంగా ఆ జిహ్వ ఎలా ఉన్నదంటే అగ్నిలాగా ఉన్నదట. ఆ నాలిక రోమాలు ఎలా ఉన్నాయంటే దర్భల్లాగా రోమాలు ఉన్నాయి. శిరస్సు, ఆ శిరస్సు లోపల మహాత్ముడైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉన్నాడయ్యా. కన్నుల లోపల అహోరాత్రులు ఉన్నాయి. ఈ విధంగా ఆ దివ్యమైనటువంటి వేదాంగాలు అక్కడ ఉన్నాయి. తర్వాత కర్ణభూషణాలు కూడా అక్కడ ఉన్నాయి. నాసిక లోపల, ఈ ముక్కు లోపల ఆజ్యము, ఈ విధంగా ఆ యొక్క తుండము లోపల ఈ విధంగా శృభము, తర్వాత ఆ ధ్వని లోపల సామఘోష వినిపిస్తున్నదట. ఈ విధంగా ఆ ధర్మ సత్యాత్మకుడైనటువంటి వాడు, సంపద్యుక్తమైనటువంటి కర్మ విక్రమమైనటువంటి సంయుక్తమైనటువంటి ఈ విధంగా ఆ యొక్క స్వామి జాను ఈ విధంగా ఆ కొడల లోపల ఈ విధంగా అందరిని కూడా బంధించినటువంటి వాడు, సర్వోత్తముడైనటువంటి వాడు ఆ యొక్క వరాహ స్వామి.
ఔద్గాత్ర అనేటువంటి దానితోని పశురూపాన్ని దాల్చినాడయ్యా. బీజ ఔషధులను కూడా తాను ఈ విధంగా తీస్తున్నాడయ్యా. అంతర్బహిర్వ్యాప్తుడైనటువంటి వాడు, లోపల వ్యాప్తుడైనాడు, బయట ఉన్నాడు. ఈ విధంగా లోపల రక్షణ చేస్తాడు, బయట ఉండి కూడా రక్షణ చేసేటటువంటి వాడయ్యా. అస్థి వికారాల లోపల వాడు వాడు. ఈ విధంగా ఈ అన్నిట్లకు కూడా వేది అయినటువంటి వాడు. గంధము లోపల ఈ విధంగా అవిస్సును అవ్య కవ్యాల యొక్క దాని లోపల, తర్వాత ఈ విధంగా కాంతి లోపల నానా దీక్షతను పొందినటువంటి వాడు. తర్వాత హృదయం లోపల ఆ దక్షిణను ధారణ చేసినటువంటి వాడు. ఈ విధంగా ఓష్ఠము లోపల ఈ విధంగా ఆ యొక్క మహాకాంతి గలవాడు. ఈ విధంగా నాభియందు ప్రవర్గ అనేటువంటి దాన్ని పత్ని అయినటువంటి ధరాదేవిని ధారణ చేసి ఆ యజ్ఞవరాహ స్వామి ఈ విధంగా తాను ప్రాదుర్భూతుడయ్యాడయ్యా. స్వామి శ్రీ విష్ణువే వరాహ స్వామి యజ్ఞవరాహుడై తాను ఈ భూమి పైన తాను అవతారం చేసినాడయ్యా. ఈ విధంగా ఆ భూదేవి మార్కండేయుల వారు చూస్తున్నప్పుడు ఈ విధంగా దాన్ని విషాణముతోని కూర దాడలతోని ఒక్కసారి భూమిని పైకి లేపినాడట. ఈ విధంగా ఉజ్జహార విషాణేన మార్కండేయస్య పశ్యతః, మార్కండేయుల వారు చూసేటప్పుడే ఒక్కసారి భూమిని ఇలా పైకి లేపినారయ్యా ఆ యొక్క స్వామి. ఈ విధంగా అంత శక్తి సామర్థ్యం గలవారు ప్రభువైనటువంటి వాళ్ళు. సహస్ర ఆ యొక్క శిరస్సులు కలిగినటువంటి వాళ్ళు తన యొక్క ఆ శృంగాలతోని భూమినే పైకి ఎత్తినటువంటి వాళ్ళు నాయన. ఈ విధంగా జగత్తునే నిర్మాణం చేసినటువంటి వాళ్ళు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల లోపల యజ్ఞవరాహ స్వామి సాగర పర్యంతరము వరకు కూడా ఈ యొక్క భూమిని మనము ఈ యొక్క గృహప్రవేశం చేస్తామే. ఈ గృహప్రవేశం చేసేటప్పుడు ఆ యొక్క యజ్ఞవరాహ స్వామిని మనం తెలుసుకోవాలి. ఎందుకొరకంటే ఓ స్వామి, ఈ భూమిని నువ్వు లేపినావే, భూమిని నువ్వు పట్టుకున్నావే, భూమాతను. ఈ విధంగా ఈ భూమి లోపల అతల వితల సుతల తలాతల లోకాలున్నాయి. భూలోక భూలోక జనలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా ఉన్నాయి స్వామి. ఈ భూలోకంలో ఉండేటటువంటి మా ఇల్లును కూడా నువ్వు రక్షణ చెయ్యు స్వామి అని ఆ యొక్క వరాహ స్వామిని ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా ఆ వరాహ స్వామి ఈ విధంగా దేవ దానవులందరినీ కూడా సంహారం చేసినటువంటి వాడయ్యా. ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పి నరసింహావతారం గురించి చెప్తాను వినవయ్యా అని అంటున్నాడు. ఈ విధంగా ఉగ్రుడైనటువంటి ఆ యొక్క హిరణ్య కశ్యపును సంహారం చేసినటువంటి వాడయ్యా. ఈ విధంగా త్రిలోక కంటకుడైనటువంటి వాడు, బలిష్ఠుడైనటువంటి వాడు, ఆ యొక్క దైత్యేంద్రుడైనటువంటి వాడు, ఆ యొక్క ఆ హిరణ్య కశ్యపును సంహారం చేసినటువంటి వాడు, గొప్ప మహాబల పరాక్రమవంతుడైనటువంటి వాడు నరసింహస్వామి. ఆ నరసింహస్వామి ఎవరనుకుంటున్నావు? ఈ కృష్ణ పరమాత్ముడే. ఈ కృష్ణ పరమాత్ముడే నరసింహావతారం చేసినాడయ్యా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ యుధిష్ఠిరా అని ఈ విధంగా చెప్పి అసదృశమైనటువంటి తపస్సు చేసినాడట ఆ యొక్క హిరణ్యకశ్యపుడు. ఈ విధంగా 11,000 సంవత్సరాల కాలం, 11,500 సంవత్సర కాలం వాడు తపస్సు చేసినాడు. 11,000 ఈ విధంగా తపస్సు చేయగానే బ్రహ్మచర్యముతోనే ఉన్నాడు. శమధమ ఇంద్రియ నిగ్రహముతోని బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నీకరించుకున్నాడు. ఈ విధంగా
ఏ రాజన్ వినవయ్యా అని అంటున్నాడు. సాక్షాత్ బ్రహ్మదేవుడు తాను హంసవాహనం మీద దగ్గరికి వచ్చినాడు. ఈ విధంగా శుభ్రమైనటువంటి వాడు, సూర్యవర్ణముతో ఉండేటటువంటి వాడు, ఈ విధంగా ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుద్గణాలు, రుద్రులు, విశ్వదేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నర్లు, కింపురుషులు, దిగ్దేవతలు అందరు కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అయినారు ఆయన. ఈ విధంగా అక్కడ నక్షత్రాలు, ముహూర్తాలు, కేచర అంటే ఈ యొక్క ఆకాశ మార్గంలో తిరిగేటటువంటివి, తర్వాత గ్రహాలు, తపోయుక్తులైనటువంటి దేవతలు, పుణ్యతమాలు, అప్సరాగణాలు, ఈ విధంగా చరాచరమైనటువంటి దానికి గురువైనటువంటి వాడు, బ్రహ్మ జ్ఞానులలో శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళు, ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారయ్యా. భక్త, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చినాను. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ యొక్క తపస్సుకు మెచ్చినాను, నీకు మంగళమవుగాక, ఏం వరం కావాలో కోరుకో అనగానే వాడేమంటున్నాడంటే, నదేవసురా గంధర్వా నచయక్షో నా ఉరగ రాక్షసాః నమానుషా పిశాచ యన్నిర్మాం దేవసత్తమా. స్వామి, నేను ఏ దేవశ్రేష్ఠుడా వినవయ్యా, నాదొక పెద్ద పట్టి ఇస్తాను విను. ఆ పట్టిలో ఏమున్నది? దేవతలతో గాని, అసురులతో గాని, గంధర్వులతో గాని, యక్షులతో గాని, రాక్షసులతో గాని, సర్పాలతో గాని, మనుష్యులతో గాని, పిశాచులతో గాని నాకు ఎవరి చేత కూడా మరణం రాకూడదు. ఓ లోక పితామహ, వృద్ధుడైనటువంటి ఆ యొక్క తపోయుక్తులైనటువంటి ఋషులు నాకు ఎవరు కూడా శాపం ఇవ్వకూడదు. ఈ విధంగా నేను ఈ విధంగా వేడుతున్న యొక్క వ్రతం నాకు అస్త్రముతోని గాని, శస్త్రముతో గాని, పర్వతముతో గాని, వృక్షాలతో గాని మరణం రాకూడదు. నాకు ఆకాశంలో గాని, భూమిలో గాని, రాత్రి గాని, పగలు గాని, ఈ విధంగా నాకు లోపల గాని, బయట గాని మరణం రాకూడదు. ఓ పితామహ, నాకు పశువులతో గాని, మృగాలతో గాని, పక్షులతో గాని, సర్పాలతో గాని మృత్యు రాకూడదు. ఓ దేవదేవ, నాకు ఇవన్నీ కూడా అనుగ్రహించు అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే బ్రహ్మదేవుడు అంటున్నాడట, ఏదే దివ్య వరస్థాత మయా దత్త స్తవాద్భుతా. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి వరాలను అన్నింటిని కూడా నేను నీకు ఇచ్చినాను పో అని ఈ విధంగా వీటిని అన్నింటిని కూడా భోగించు నువ్వు, దీంట్లో సంశయమే లేదని అంటున్నారు. ఈ విధంగా ఆ యొక్క ఆ హిరణ్యకశ్యపుడు విర్రవీగినాడు. ఈ విధంగా తర్వాత అనంతరం దేవతలు, నాగాలు, గంధర్వులు, ఋషులు వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినారు. స్వామి, మీరు వెళ్ళి వారికి వరం ఇస్తుంది కదా, ఎంత పని చేస్తారే? దేవతలందరూ అడుగుతున్నారట, వరాన్ అనేన భగవాన్ బాధిష్యతి నో అసురాహ. ఈ విధంగా ఓ పూజ్యులైనటువంటి వాళ్ళు, మీరు ఆ అసురుడికి మీరు వరాలను ఇస్తారు కదా, మమ్మల్ని అందరినీ కూడా వాడు బాధిస్తున్నాడే. ఈ విధంగా మీరు మమ్మల్ని మా పైన ప్రసన్నులు కండి, వాణ్ణి చంపడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి, వదోపాయం చెప్పండి అనగానే భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, భగవాన్ సర్వభూతానాం స్వయంభో అధిరాధికృత. ఈ విధంగా పూజ్యులైనటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రాణులందరూ కూడా సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క పరమాత్ముడు, ఆ పరమాత్ముడే జన్మిస్తాడు. హవ్య కవ్యాలను సృష్టింపజేసినటువంటి వాడు, అవ్యక్తుడైనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క ప్రజాపతి
బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని చెప్పారో దేవతలందరూ కూడా మళ్ళీ వెనుకకు వెళ్ళినారు. ఈ విధంగా ఆ హిరణ్యకశ్యపు తమ యొక్క ఫలముతోని ఈ విధంగా పొందాలి, వాడికి నేను ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే వాడు కోరినాడో, ఆ యొక్క వరం కోరినాడో, ఆ వరానికి నేను ఫలాన్ని ఇచ్చినాడో ఆ ఫలాన్ని వాడు తప్పకుండా అనుభవించాలి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు ఆయన అంటున్నాడట, విశ్వాచార్యుల వారు అంటున్నారు, వాడి తప ఫలము పూర్తి అయిపోగానే ఈ కృష్ణ పరమాత్ముడే వాణ్ణి సంహారం చేస్తాడు స్వామి అని అంటున్నారు. ఈ విధంగా దేవతలందరూ కూడా అభయం ఇచ్చినారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా సంతోషంతో వెళ్ళినారు, ప్రయాణం చేసినారు. ఈ విధంగా ఆ హిరణ్యకశ్యపు అందరిని కూడా బాధిస్తున్నాడు. అన్ని లోకాలకు వెళ్ళినాడు, అన్ని లోకాలను వశం చేసుకున్నాడు. 7 ద్వీపాలను 7 లోకాలను ఈ విధంగా వశం చేసుకున్నాడు. మహాసురుడైనటువంటి వాడు ఈ విధంగా అందరినీ కూడా పరాభవం చెందిస్తున్నాడు. అన్ని లోకాలను వశం చేసుకున్నటువంటి వాడు ఆ దానవుడు స్వర్గలోకంలోనే తాను వాసం చేస్తున్నాడు. మదోన్మత్తుడైనాడు. ఈ విధంగా ఆ యొక్క దానవుడు స్వర్గలోకంలోనే ఉంటూ ఇంద్రుడి యొక్క ఇంట్లోనేది నా ఇల్లు అని అంటున్నాడు. ఈ విధంగా అనంతరం ఆ యొక్క మహాబలుణ్ణి గెలవడానికి ఎవరి వల్ల ఎవరి తరము కూడా అయితలేదు. తర్వాత వాడు అంటున్నాడు, నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి, నేనే అగ్నిని, నేనే మరుతుని, నేనే రవిని, నేనే జలమును, నేనే అంతరిక్షాన్ని, నేనే నక్షత్రాన్ని, నేనే దిక్కులను, అన్నిట్లను నేనే అని అంటున్నాడు. కామ క్రోధ లోభ ఇవన్నిట్లకు కూడా నేనే అంటున్నాడు. వర్ణుణ్ణి నేనే, వసును నేనే, యముణ్ణి నేనే, ధనాధ్యక్షుణ్ణి నేనే, కుబేరుణ్ణి నేనే, గుంభీషాధిపతి అయినటువంటి యక్షులను అన్నిట్లకు కూడా నేనే అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే మళ్ళీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా స్వామి ఏం చెయ్యాలి, చాలా కష్టమైపోతున్నది అని ఆ దైత్యేంద్రుడు ఏం చేసినాడంటే 5,600,00,000 అన్ని కాలము అక్కడ దురాత్ముడై భోగైశ్వర్యాలను భోగిస్తున్నాడయ్యా. ఈ విధంగా ఏం చేయాలి, ఆ ప్రభువు వాడి వల్ల మాకు చాలా కష్టతరమైనదే అని ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, శ్రూయతాం పరమం దేవమ్మ దుర్విజ్ఞేయమ్మ మయాభిజ. ఈ విధంగా నారాయణస్థ పురుషో విశ్వరూపో మహాద్వితి. అప్పుడు అంటున్నాడు కదా, నీ మాటలన్నీ కూడా విన్నాను. ఆ యొక్క విశ్వరూపాన్ని ధారణ చేసేటటువంటి వాడు మహాపురుషుడైనటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ నారాయణుడే, వాడికే తెలవాలి. అది అసాధ్యమైనటువంటి కర్మను వాడే చెయ్యాలి అని ఈ విధంగా చెప్పగానే జిత్తా చేస్తున్నారు. నాశరహితుడైనటువంటి వాడు, అవ్యక్తుడైనటువంటి వాడు, ఈ విధంగా వాడే గతి మనకు అని ఈ విధంగా అనగానే అందరూ దేవతలు అందరూ కూడా కలిసి ఆ పితామహ అందరూ కూడా కలిసి నారాయణ దగ్గరికి అక్కడికి వెళ్ళినారయ్యా. ఈ విధంగా భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, బ్రహ్మదేవుడు అక్కడ వెళ్ళి ఈ విధంగా క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళినారు. క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆదిత్యులు, మరుతులు, సాధ్యులు, విశ్వదేవతలు, వసులు, రుద్రులు, అశ్విని దేవతలు, మరుద్గణాలు ఈ విధంగా అందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మదేవుడిని ముందర చేసుకుని శ్వేతద్వీపానికి వెళ్ళినారయ్యా. శ్వేతద్వీపానికి వెళ్ళి అక్కడ ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు ఆ యొక్క స్వామి. ఈ విధంగా శాశ్వతుడైనటువంటి వాడు ఆయనకు శరణు వేడినారయ్యా. శరణు వేడి ఈ విధంగా అంటున్నారు కదా, వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడు స్వామి మీరే యజ్ఞమని పిలువబడతారు స్వామి. బ్రహ్మాది దేవతలందరూ కూడా మీరు స్వామి అయినటువంటి వాళ్ళు
అని భూత భవిష్యత్ వర్తమాన కాలాల లోపల ఉండేటటువంటి వాళ్ళు అని ఈ విధంగా అందరు కూడా నారాయణుడికి శరణయ్యారు. దేవతలందరూ కూడా ఈ యొక్క హిరణ్యకశ్యపుని సంహారం చేయండి స్వామి, ఈ హిరణ్యకశ్యపుని నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా నువ్వు రక్షణ పాలన పోషణ చేసేటటువంటి వాడివి నువ్వే అని ఈ విధంగా ఈ దితి వంశంలో వచ్చినటువంటి వీటిని సంహారం చేసి మమ్మల్ని కాపాడు అని ఈ విధంగా అనగానే భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, ఈ వచనాలన్నీ కూడా విని స్వామి తాను అదృశ్యంగా అలా కనిపించలేదట, అదృశ్యంగానే అంటున్నాడు కదా. ఈ విధంగా వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా విని ఓ దేవతల్లారా మీరు భయాన్ని మొదలు తొలగించండి, నేను మీ అందరికి కూడా అభయాన్ని ఇస్తున్నాను, మీరు శీఘ్రంగా వెళ్ళండి, స్వర్గలోకానికి వెళ్ళండి, నేను మీకు వరాలను ఇస్తున్నాను వెళ్ళండి. ఆ దైత్యేంద్రుడైనటువంటి హిరణ్యకశ్యపుణ్ణి నేను సంహరిస్తాను అని చెప్పినాడు ఆ యొక్క భగవంతుడు. ఈ విధంగా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, భూత భవ్య వర్తమాన కాలాలను తెలిసినటువంటి ఓ భగవంతుడా, ఈ దేవతలందరూ కూడా చాలా కిన్నులైనారు స్వామి, శీఘ్రంగా వారి యొక్క సంహారం కావాలి అని ఎప్పుడైతే అనగానే ఆ విష్ణుమూర్తి అంటున్నాడట, ఈ దైత్యులందరినీ కూడా నేను వాడే కాదు, ఆ హిరణ్యకశ్యపే కాదు, హిరణ్యకశ్యపు యొక్క పరివారాన్ని మొత్తం కూడా లోక కంటకులైనటువంటి ఆ యొక్క అసురులందరినీ కూడా నేను సంహారం చేస్తాను, మీరందరూ కూడా వెనుకకు వెళ్ళండి అని చెప్పగానే భగవంతుడు అభయాన్ని ఇచ్చాడు అని అందరు కూడా వెనుకకు వచ్చేసినారు. భగవంతుడు అక్కడ రూపాన్ని తీసుకున్నాడట. ఏమి రూపం? సగం సింహం రూపం, సగం మనుష్య రూపం. ఈ విధంగా తీసుకొని వస్తున్నాడయ్యా. ఈ విధంగా తాను నరసింహ రూపాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా ప్రళయ కాలము లోపల ఏ విధంగానైతే ఆ యొక్క జ్వాలలు వస్తాయో ఆ విధంగా జ్వాలలు వస్తున్నాయి. ఈ విధంగా మహాబలిష్ఠుడైనటువంటి వాడు ఆ దైత్యులందరినీ కూడా సంహారం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆ దైత్యేంద్రుడి దగ్గరికి దావించుకొని వచ్చినాడు. హిరణ్యకశ్యపు దగ్గరికి వచ్చేసినాడు. ఘనఘోరమైనటువంటి ఆ దైత్యేంద్రులను ఆ హిరణ్యకశ్యపు యొక్క పరివారాన్ని మొత్తం మొదలు సంహారం చేసినాడు. సంహారం చేసి శార్దూల పరాక్రముడైనటువంటి ఆ యొక్క నరసింహస్వామి అతి బలిష్ఠుడై దర్పము చేత ఆ యొక్క ఆ హిరణ్యకశ్యపుని పట్టుకున్నాడయ్యా. పట్టుకొని తర్వాత ఎప్పుడు స్వామి వచ్చిన కాలం ఎప్పుడు? సాయంకాల సమయం అట. సాయంకాల సమయం వచ్చినాడయ్యా. ఈ విధంగా మహా తేజస్వి అయినటువంటి వాడు ఈ విధంగా తాను ఆ యొక్క ఏమైనా అన్నాడు, బ్రహ్మదేవుడు ఏదైతే వరం ఇచ్చినాడో ఆ యొక్క వరాన్ని సత్యం చేయాలనేటువంటి ఉద్దేశము చేత వాణ్ణిలా లాక్కొని వచ్చినాడు. లాక్కొని వచ్చేసి ఆ హిరణ్యకశ్యపును లాక్కొని వచ్చేసి తన తొడల మీద వేసుకున్నాడట. తొడల మీద వేసుకొని ఈ విధంగా తన ఏదైతే గోర్లున్నాయో ఆ గోర్లనేటువంటి ఆయుధంతోని తతకృత్వాదు యుద్ధం వై తేన దైత్యేన వై హరి సంధ్యాకాలే తు మహాతేజ భవానాంతే త్వరాన్విత ఉరౌ నిదాయ దైత్యేంద్రమ నిర్విభేద నఖైస్తద. ఈ విధంగా తన నఖాలతోనే గోర్లతోనే వాణ్ణి తీసేసినాడయ్యా. ఈ విధంగా ఆ యొక్క సురశ్రేష్ఠుడైనటువంటి శ్రీహరి ఈ విధంగా దర్పితుడైనటువంటి ఆ యొక్క ఆ దైత్యేంద్రుణ్ణి సంహారం చేసినాడు. దైత్యేంద్రుణ్ణి హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేసి దైత్యులందరినీ కూడా సంహారం చేసి తర్వాత ప్రజలందరినీ కూడా రక్షణ చేసినటువంటి వాడైనాడయ్యా. ఈ విధంగా ధర్మాన్ని కాపాడినటువంటి వాడయ్యా. ఆ ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ఎవడో తెలుసా? వాడే ఈ యొక్క కృష్ణ పరమాత్ముడయ్యా. ఎవరనుకుంటున్నాము అనే విధంగా
ఆ యొక్క భీష్మాచార్యుల వారు కృష్ణుడిని చూపెట్టంటున్నారు. ఇప్పటి వరకు నీకు నరసింహస్వామి యొక్క చరిత్రను చెప్పినాను. ఇదే ఈయన వామనావతారం గురించి ఆయన ఎలా చేసినాడు, ఆ వామనావతారం గురించి కూడా నేను చెప్తాను వినవయ్యానంటున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం సభాపర్వణి 38వ అధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.